శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఈరోజు కుంభరాశి వారి జాతక ఫలితాన్ని తెలుసుకున్నామండి. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కుంభరాశి వారికి జరగబోయేటువంటి భయంకరమైనటువంటి నిజాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. కుంభరాశికి అధిపతి శని. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ఠా నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు. ఈ కుంభరాశికి అధిపతి శని అని చెప్పుకున్నాం కదా. ఎప్పుడు కోపం వచ్చినా చాలా భయంకరమైనటువంటి వ్యక్తులుగా ఈ కుంభరాశి వారు కనిపిస్తూ ఉంటారు. వీరికి కోపం చాలా ఎక్కువ, చాలా బలంగా కూడా ఉంటారు. అలాగే చాలా అహంభావం, గర్వం కూడా వీళ్ళల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఏదైనా చేయగలం అనేటువంటి భావన వీళ్ళల్లో చాలా క్లియర్గా కొట్టించినట్లుగా కనిపిస్తుంది. వీరు ఎలాంటి విషయం గురించి అయినా కూడా చాలా ఈజీగా, గ్లోయింగ్గా ఉంటూ ఉంటారు. చాలా ఈజీగా దాని గురించి మాట్లాడేస్తూ ఉంటారు. ఎందుకు చేయలేము, చేయగలం అని చెప్పి చాలా వరకు కూడా కొంచెం ఈస్ట్గా ఉంటూ ఉంటారు. ఇతరుల నుంచి మీరు విమర్శలను అస్సలు తీసుకోలేరు. ఎందుకంటే వీళ్ళని విమర్శించే వాళ్ళు అంటే వీళ్ళకు నచ్చదు. వీళ్ళు ఏది చెబితే అది జరగాలి అన్న పద్ధతిలో అనేటువంటి తీరులో వీళ్ళు ఉంటారని చెప్పుకోవచ్చు. అలాగే తమ కోపం చల్లబడేంత వరకు వీళ్ళు ఒంటరిగా ఉంటారు. ఇక కుంభరాశి వ్యక్తులను చూస్తే గుండెల్లో తడబడుతూ ఉంటుంది. ఎందుకంటే ఒక రకంగా వారు చాలా రకంగా కూడా కుంభరాశి వ్యక్తులు ఎదుటివాళ్ళు చూసినప్పుడు చాలా భయంకరంగా ఉంటారు. వీళ్ళతో మాట్లాడాలంటే అమ్మో అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఈ విధంగా వాళ్ళు ఆహారం కానీ వాళ్ళ మాట కానీ అలా ఉంటుందన్నమాట. అందువల్ల కుంభరాశి వారిని చూసినప్పుడు చాలా వరకు భయం వేస్తూ ఉంటుంది. ఎదుటివారితో మాట్లాడాలంటే కొంచెం భయపడతారు. ముఖ్యంగా కుంభరాశి వారిలో కోపంగా ఉండేవారితో కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది అని చెప్పి జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు. ఇక ఈ రాశివారు అందరిపై ఆధిపత్యం చలాయించే మనస్తత్వంతో ఉంటారు. అయినా కూడా వీరు చాలా స్నేహపూర్వక స్వభావాన్ని కలిగి ఉంటారు. కాస్త ఎవరైనా బాధిస్తే మాత్రం తమలో ఉన్న ఉగ్ర అవతారాన్ని బయట పెడతారు. ఇలా వచ్చిన కోపం వారిలో అంత త్వరగా తగ్గదు. ఈ కారణంగా వీరిలో ఫైట్ చేయకపోవడం శ్రేయస్కరం అని చెప్పాలి. లేకపోతే వాస్తవానికి కుంభరాశి వారు ఎవరిని నొప్పించరు. అలాగే చాలా ప్రశాంతంగా కూడా ఉంటారు. ముఖ్యంగా వాళ్లకు ఇష్టమైనటువంటి వారితో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అయితే తమకు బాగా దగ్గరైన వారు ఎవరైతే ఉంటారో తమ మనసుని వాళ్ళు నొప్పిస్తే మాత్రం కంట్రోల్ తప్పుతారు. వాళ్ళు చేసే రచ్చ అలా ఇలా ఉండదు. అప్పుడు వాళ్ళ కోపాన్ని, ఆందోళనని, మానసిక గాయాన్ని అస్సలు తీసుకోలేరు. అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళని వాళ్ళు కంట్రోల్ తప్పిపోతారు. అందుకే వీరితో చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈ రాశివారు ఎమోషన్స్ వాళ్ళల్లో వాళ్ళు ఉంచేసుకోవడానికి ఇష్టపడతారు. ఎవరితోటి ఎమోషన్స్ షేర్ చేసుకోరు. షార్ట్ టెంపర్ కాదు. కానీ వీరికి కోపం వచ్చినప్పుడు వీరి చుట్టూ ఉన్న ప్రదేశంలో ఒక రకంగా ఒక పెద్ద యుద్ధమే జరిగింది అన్నటువంటి ఫీలింగ్ వస్తుందన్నమాట. మీతో పెట్టుకోవడానికి ఎవరైనా కూడా ఇలాంటి పరిస్థితుల్లో వారిని చూస్తే సహించరు. కుంభరాశి వారు కోపంతో ఉన్నప్పుడు నిప్పులు కురిపించేస్తూ ఉంటారు. మాటలు ఎలా మాట్లాడతారు అంటే ఎదుటివాళ్ళు ఆ మాటలు విని ఛీ ఎందుకు బతుకుతున్నామా అనిపించే అంతలా మాట్లాడేస్తారు. ఇక వాళ్ళు మాట్లాడేవన్నీ నిజం అవడంతో ఆ నిజాలు జీర్ణించుకోవడం ఎదుటివారికే అస్సలు వాళ్ళ వల్ల కాదు. అందుకే వీళ్ళతో గొడవ పెట్టుకోకుండా ఉండటం చాలా మంచిది అని చెప్తారు. ఈ కుంభరాశి వారికి మొండి పట్టుదల అనేది చాలా ఎక్కువ. ఈ రాశి వారికి మొండి పట్టు గలవారు అవడం వలన కోపం ఉన్నప్పుడు వీరు అసభ్యమైన పదచారం వాడతారు. పెద్దగా అరుస్తారు. చేతికి అందిన వస్తువులు పగలగొడుతూ బీభత్సం సృష్టిస్తారు. ఒక్కసారి కోపం వచ్చిందంటే మాత్రం అది చల్లారాలంటే చాలా టైం తీసుకుంటారు. 1 రోజు 2 రోజుల్లో కూడా
వీళ్ళ మీద కోపం అనేది పోదు. ఇంకా చెప్పాలంటే సంవత్సరాల తరబడి అదే కోపం కొనసాగుతుందని కూడా చెప్పొచ్చు. ఈ సమయంలో వీళ్ళు కమ్యూనికేషన్స్లో కూడా చాలా వీక్ అయిపోతారు. ఎదుటివారితో వీళ్ళు మాట్లాడరు. ఎవరితోనైతే గొడవ పెట్టుకున్నారో వాళ్ళతో సత్సంగ బంధాలు కాదు కదా, అసలు సంబంధాలే ఉండకూడదు అనుకుంటారు. అలా వాళ్ళతోటి మాట్లాడటం కూడా ఆపేస్తారు. ఇది ఎక్కువ శాతం మనకి బంధు వర్గంలో జరిగితే మాత్రం ఆ రిలేషన్ మీద చాలా నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. అలాగే ఈ రాశివారు కోపం వస్తే మాత్రం వాళ్ళకి ఇష్టమైన వారిని మాటలో అనేస్తారు. కోపంలో కూడా వాళ్ళు విచక్షణ లేకుండా ప్రవర్తించడం జరుగుతుంది. అసలు ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారో ఏం మాట్లాడుతున్నారో అనే విషయాన్ని వినడానికి కూడా వీళ్ళు అసలు ఇష్టపడరు అని చెప్పొచ్చు. ఈ విషయం గురించి అస్సలు పట్టించుకోరు. ఇక మీరు బాగా హర్ట్ అయితే మాత్రం దీని గురించి పట్టించుకోరు. కోపంలో చాలా క్రూరంగా విరుచుకుపడే ప్రమాదం ఉంటుందన్నమాట. ఈ కుంభరాశి వారు కలత చెందినప్పుడు అంటే బాధపడినప్పుడు ఇతరులు ముందు వీళ్ళు బాధపడరు, ఎదుటివారిని బాధ పెట్టేస్తారన్నమాట. మాటలతో చేతతో అస్సలు మామూలుగా ఉండదు. వీళ్ళు బాధపెట్టే తీరు చీటికి మాటికి ఇతరుల మీద కోపగించుకుంటూ ఉంటారు. అలాగే ఈ రాశి వారిలో ఉండే మరొకటి లక్షణం ఇతరులను కఠినంగా విమర్శించడం. ఎందుకంటే ఏ విషయంలో చూసుకున్నా కూడా పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటారు. కాబట్టి కొన్నిసార్లు కఠినంగా ఉంటూ ఉంటారు. ఇకపోతే మీలో చెడు గుణం ఏమిటంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి అనుకుంటారు. ఎప్పుడు వాళ్ళు మాత్రం హ్యాపీగా ఉండాలి అనుకుంటారు. అంటే సొంత ఆనందానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. వారిని వాళ్ళు చూసుకుని ఎదుటివారు నా ముందు ఎంత అన్నట్లుగా గర్వంగా ఫీల్ అయిపోతూ ఉంటారు. ఎదుటివాళ్ళు ఎప్పుడూ కూడా వీళ్ళకంటే చాలా తక్కువ అని అనుకుంటూ ఉంటారు. ఎక్కువగా వీళ్ళ మీద కొంచెం హై లెవెల్లో ఎవరైనా కనిపిస్తే వాళ్ళని చూసి ఈర్ష్య ద్వేషాలు పెంచుకోవడం ఇలాంటివన్నీ వీళ్ళల్లో ఉంటాయి. వీరిలో ఉన్న మరొక చెడ్డ గుణం ఏమిటంటే వేరు వ్యక్తిత్వాలు కలిగి ఉంటారు. కొన్నిసార్లు వీళ్ళ బిహేవియర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అయితే వీళ్ళు ఎలా ప్రవర్తిస్తారో అసలు మనం ఊహించలేము. ఎప్పుడు ఎలా ఉంటారో ఏమాత్రం కూడా మనం అస్సలు అంచనా వేయలేము. వీళ్ళని అంచనా వేసుకోగలిగాము అంటే మనం నిజంగా అదృష్టవంతులమని చెప్పుకోవచ్చు. చెడు గుణం ఏంటి అంటే వీళ్ళలో చాలా వరకు కూడా ఎదుటి వాళ్ళని పురుగులు ట్రీట్ చేసినట్లు, అలా వీళ్ళ యొక్క గుణం ఇతరులను బాగా బాధ పెడుతుంది. ఇంకోసారి మంచి వాళ్ళలా కనపడతారు, ఇంకోసారి చెడ్డవాళ్ళలా బిహేవ్ చేస్తారు. అలాగే వీళ్ళ యొక్క బిహేవియర్ ఎదుటివారిని అంటే చూసేవారిని చికాకుగా అనిపిస్తుంది. ఇకపోతే ఈ రాశివారు ఇదండి కుంభరాశి వారి జాతక ఫలితం. అలాగే శివదుర్గాస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.